వెల్కమ్ టు కరియర్ మిత్ర. ఈరోజు మనం లేటెస్ట్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ఒక పెద్ద నోటిఫికేషన్ గురించి క్విక్గా రిఫ్రెష్ అవుదాం. రిఫ్రెష్ అని ఎందుకంటున్నానంటే ఈ నోటిఫికేషన్ మిడ్ జూన్లో వచ్చి దీనికి లాస్ట్ డేట్ 3rd జూలై అప్లై చేసుకోవడానికి ఉంది. అయితే చాలామంది లాస్ట్ మినిట్లో దీన్ని చూశారో చూడకపోయినా చూసిన రిఫ్రెష్ అయ్యి అప్లై చేసుకుంటారని నేను దీన్ని ఒక క్విక్ రివ్యూగా చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్. దీనిలో టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులు రెండు ఉన్నాయి. పాన్ ఇండియా అందరూ కూడా ఎలిజిబులే. సో దీని వివరాల్లో మనం అయినంత ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి చూద్దాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్కి సంబంధించిన మినిస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్. ఇది మీ అందరు విన్నట్టుగానే ఇది హాస్పిటల్ కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కమ్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి, టీచింగ్స్ కూడా అవుతుంటాయి. సో ఈ నోటిఫికేషన్ వివరాలకు వస్తే ఈ నోటిఫికేషన్ మనం అనుకున్నట్టుగా 3rd జూలైకి ఎండ్ అయిపోతుంది. దీనిలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చాలా అంటే చాలా వైడ్ రేంజ్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ కూడా. ఎందుకంటే టోటల్ దాదాపు కాదు ఎగ్జాక్ట్లీ 2693 పోస్టులు ఇవ్వబడ్డాయి. సో చాలా అంటే చాలా కాంబినేషన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయి. అవేంటో మనం బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కసారి వేకెన్సీస్ చూడండి. 2693. దీనిలో టెక్నికల్ వేకెన్సీస్ వచ్చేసి 1305, నాన్ టెక్నికల్ వేకెన్సీస్ వచ్చేసి 1388. అదేవిధంగా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్రెష్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఫ్రెష్ క్వాలిఫై అయిన విద్యార్థులకి ఆస్పిరెంట్స్కి ఎలిజిబుల్ ఉన్న పోస్టులు 1835. ఇది చాలా బిగ్ నెంబర్. పాన్ ఇండియా అయినా కూడా ఇది చాలా బిగ్ నెంబర్. అదేవిధంగా కొన్ని పోస్టుల్లో ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్గా ఉంది. అలాంటి పోస్టులు అన్నవి 858. ఈ నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా డీటెయిల్గా ఉన్నప్పటికీ కూడా కరియర్ మిత్ర ద్వారా మేము అయినంత దీన్ని క్యూరేట్ చేసి అయినంత ఇన్ఫర్మేషన్ రిలేటివ్గా ఉన్నదాన్ని మేము ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తున్నాము. మనం పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేను లిస్ట్ అవుట్ చేశాను. ఎలాంటి పోస్టులు ఉన్నాయో అన్న మన క్యూరియాసిటీ కనుక ఉన్నట్టయితే వేకెన్సీ వైజ్ క్లర్కల్ పోస్టు 1345, స్టెనోగ్రాఫర్స్ 223, అదేవిధంగా టెక్నాలజిస్ట్ ఓటీ, జూనియర్ ఇంజనీర్స్ 59, ఈ విధంగా జూనియర్ ఇంజనీర్స్ 48. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్ట్, రైట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ టు పారామెడికల్ టు మెయింటెనెన్స్ టు టెక్నికల్. కమింగ్ టు ఇన్స్టిట్యూట్ వైజ్ వేకెన్సీస్, ఇది ప్రత్యేకంగా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిమ్స్ గురించి మేము కొలేట్ చేశాము. మన ఎయిమ్స్ అనేది బీబీనగర్లో తెలంగాణలో, ఆంధ్రాలో మంగళగిరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ పోస్టులు ఏవేవైతే వేకెంట్ ఉన్నాయో ఆ ఎయిమ్స్ అన్న పేరు కూడా ఇక్కడ ఇవ్వడం చూపించడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న వేకెన్సీస్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన పోస్టులు ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరిలో ఎక్కువగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా ఉన్నాయి. పోతే మీరు ఈ నంబర్స్ని చూసి మీరు ఈ నంబర్స్కి ఎలిజిబుల్ అని అనుకోక్కర్లేదు. ముందుగా అనుకున్నట్టు ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ పాన్ ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఈ ఎగ్జామ్లో కనుక ఎలిజిబిలిటీ వస్తే ఎక్కడైనా కూడా మనము అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ద అప్లై డేటింగ్ ఈజ్ July 3rd. అండ్ మనకి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. AIIMSexams-ac.in అన్నది వెబ్సైట్ లింక్. అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ ఈ డీటెయిల్స్తో పాటు మీకు మీ ఇంట్రెస్ట్ కోసం ఇంకొన్ని వివరాలు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. సో కరియర్ మిత్ర అనే మా వెబ్సైటు ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ని కూడా నోటిఫై చేయడమే కాకుండా దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా జాబ్ రోల్స్ని, ప్రాస్పెక్ట్స్ని అంతా కూడా ఒక బ్లాగ్ ద్వారా, ఆర్టికల్ ద్వారా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కరియర్ మిత్రాలో మనం ఇంతసేపు మాట్లాడుకున్న AIIMS అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నోటిఫికేషన్ యొక్క బ్లాగ్ ఎలా ఉందో చూద్దాము. దాని యొక్క అబ్స్ట్రాక్ట్ మనము కనుక ఎక్కడైనా కూడా మనము ఈ జాబ్ నోటిఫికేషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇలా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చి ఇలా మనం కనుక క్లిక్ చేస్తే దాని తాలూకా ఆర్టికల్ ఉంటుంది. ఇక్కడ AIMSది మనం అనుకున్నట్టుగా రీడ్ ఫుల్ ఆర్టికల్ చూపిస్తున్నాను మీకు. ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఆ మొత్తం అడ్వర్టైజ్మెంట్ని ఒకలాగా సమరైజ్ చేశాము. సో మనము అబ్స్ట్రాక్ట్లో ఇంతకుముందు చూసుకున్నట్టుగానే ఇది
ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ అని చూసుకున్నాం కదా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసాము ఆల్రెడీ. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ద క్లోజర్ డేట్ ఎక్సెట్రా. దీనిలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది. పాన్ ఇండియాలో దాదాపు 25 కంటే ఎక్కువ ఎయిమ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఇన్ తెలంగాణ అండ్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగాయి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ని AIIMS CRE 5 వేకెన్సీస్ అంటున్నారు. దీనిలో మనం ఇదివరకు ట్యాబ్లెటెడ్ ఫామ్లో చూసినట్టు పోస్టులని మెన్షన్ చేయడం జరిగింది. లైక్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్, UDC, LDC, డేటా ఎంట్రీ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ ఎక్సెట్రా. ఇంకా కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ కూడా వెళ్తే మెడికల్లో చూస్తే నర్సింగ్ పోస్టులు ఉన్నాయి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మా పోస్టులు ఉన్నాయి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ పోస్ట్ ఉన్నాయి, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా టెక్నికల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ పోస్ట్ అండ్ అకార్డింగ్లీ ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ కూడా మారుతోంది. ఈ టెక్నీషియన్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. రేడియాలజీ, రేడియోథెరపీ, EEG, ECG, డయాలిసిస్, న్యూక్లియర్ మెడిసిన్, డెంటల్, ఆప్థా, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్, అంతేకాకుండా అదర్ పోస్ట్లో డయటీషియన్, సపోర్టివ్ అనమాట ఈ రోల్స్ అన్నీ. వార్డెన్, లైబ్రరీ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్, క్యాషియర్, స్టోర్ కీపర్, సెక్యూరిటీ, ఫైర్ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, లీగల్ అసిస్టెంట్, ప్రోగ్రామర్, బయోమెడ్ ఇంజనీర్, ఈవెన్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ఫోటోగ్రాఫర్ది కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనం వెబ్సైట్లో చూసినట్లయితే చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది. దాన్ని మేము అబ్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పెట్టాము. సో మెయిన్గా ఏంటంటే క్వాలిఫికేషన్స్ కూడా మోస్ట్లీ ఒక రేంజ్లో ఇవ్వబడ్డాయి కాబట్టి మేము ఇలా సమరీగా ఇస్తున్నాము. మోస్ట్లీ ఫ్రెషర్స్కి మనం చూసిన టెక్నికల్ పోస్టులకి 10th పాస్, 12th పాస్, ITI సర్టిఫికేట్, డిప్లొమా, బ్యాచిలర్స్, మెడికల్, బీఫార్మా, ఇంజనీరింగ్ అంటే 10th నుంచి PG ఇంక్లూడింగ్ MBA, MCA, మెడిసిన్ వరకు రేంజ్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. మీరు మీ క్వాలిఫికేషన్కి తగ్గ పోస్ట్ని డీటెయిల్ అప్లికేషన్లో చూసుకోవచ్చు. కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ 12th పాస్ అన్నారు, ఎంట్రీ ఆపరేటర్కి 12th పాస్ అన్నారు, UDCకి గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నారు, జూనియర్ ఇంజనీరింగ్కి డిప్లొమా అండ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నారు, డిప్లొమా ఆర్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కూడా అంతే. సో ఈ విధంగా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్కి BSc నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్కి డిప్లొమా, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, CSSADకి డిప్లొమా ఇన్ CSSAD, OT టెక్నీషియన్కి డిప్లొమా ఆర్ BSc ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఈ విధంగా కొన్ని పోస్టులకి మేము ఇండికేట్ చేశాము. సో డిప్లొమా టెక్నికల్ పోస్టులు అయితే అండ్ మెడికల్ రిలేటెడ్ అయితే మోస్ట్లీ డిప్లొమాస్ ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్ అయితే డిగ్రీ లా అన్నారు, బయోమెడికల్ ఇంజనీరింగ్కి డిగ్రీ ఇన్ బయోకెమ్ అన్నారు, డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అన్నారు, లైబ్రరీ అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ అన్నారు. మనం ఇదివరకు అనుకున్నట్టు ఈ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అలాంటి సపోర్టివ్ మెయింటెనెన్స్ రోల్స్కి అయితే ITI కావాలి. సో ఏజ్ కూడా చాలా వేరీడ్ ఏజ్ రేంజెస్ ఉన్నాయి. కానీ మోస్ట్లీ మనం 30 వరకు అప్పర్ లిమిట్ చాలా పోసుకున్నాయి. మెడికల్లో అసిస్టెంట్ వాళ్ళకైతే కనుక 35 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కేటగిరీస్ జస్ట్ బ్రాడ్గా మెన్షన్ చేశాము ఫర్ ఐడియా. కొన్ని పోస్టులకి 40 కూడా ఉంది, లైక్ సీనియర్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అండ్ సీనియర్ గ్రూప్ B పోస్ట్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే పోస్ట్కి ఏజ్ అన్నది ఎక్కువగా ఉంటుందో అంటే 40-45 వరకు ఉంటే అలాంటి పోస్టులకి జనరల్గా ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ పోస్టులకే ఎక్కువ ఏజ్ లిమిట్ ఇస్తారు. ఫ్రెష్గా రిక్రూట్మెంట్ అంటే మోస్ట్లీ డిగ్రీ ఆర్ ITI వాళ్ళకి విత్ నో ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం మనం పైన చూసినట్టుగా 20, 25, 27, 30 ఈ పోస్టులన్నీ కూడా ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో పోతే గవర్నమెంట్లో ఎక్కడ అయినా ఉండేటట్టే రిజర్వేషన్ అనేది సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి మస్ట్, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. సో ఈ విధంగా మనము కీ పాయింట్స్ చూసుకుంటూ వస్తున్నాము. తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి 3,000, అదర్స్కి 2,400 అని చెప్పారు. సో దీన్ని అప్లై చేయడానికి అంతా కూడా మామూలే. ఈ మధ్య ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఉన్నట్టే యూ హ్యావ్ టు అప్లై ఆన్లైన్. అండ్ దీనికి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్. వీటిని గ్రూప్ B అండ్ గ్రూప్ B పోస్ట్ అని పిలుస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది చాలా జనరల్గా చెప్పాలంటే అన్ని పోస్టుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 90 minutesతో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 400 మార్క్స్తో ఉంటుంది. అంటే ఒక MCQకి 4 మార్క్స్ అన్నట్టు. అదేవిధంగా నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇండికేట్ చేశారు. ఇంతే కాకుండా ఈ
ఎంసీక్యూస్ అన్నది వాళ్ళు ఇవ్వడం ఏం జరిగిందంటే 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయని, 80 క్వశ్చన్స్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అంటే మనం చూసాం కదా ఆయా పోస్టులకు సంబంధించిన వాళ్ళ టెక్నికల్ ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద అన్నమాట. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పడం జరిగింది. సో ఇంతే కాకుండా ఈ ఎగ్జామే కాకుండా మనకి తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే కొన్ని పోస్టులకి కొన్ని రకాల స్కిల్స్ కావాలి. ఆ ఏ స్కిల్స్ అన్నది ఆ పోస్ట్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద స్కిల్ టైప్స్ మనకి ఈ మొత్తం నోటిఫికేషన్లో అప్లై ఏవేవి అంటే టైపింగ్ టెస్ట్ కావచ్చు, స్టెనోగ్రఫీ టెస్ట్ కావచ్చు, కంప్యూటర్ స్కిల్ కావచ్చు, ఫిజికల్ స్టాండర్డ్ కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ కావచ్చు, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ రికార్డ్ టైపింగ్, ప్రోగ్రామింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఒకలాగా ఆయా పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ కూడా తీసుకుంటారు. సెలక్షన్ మాత్రం ఫస్ట్ మనం అనుకున్నట్టు జనరల్ 100 క్వశ్చన్స్ ఉన్న సిబిటి, తర్వాత ఒకవేళ అవసరమైతే ఆ స్కిల్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉండదన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ obtained ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రైమరీలీ. తర్వాత మిగతా మైనర్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు మెరిట్ ర్యాంకింగ్ గురించి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది ఎప్పుడు ఎక్కడ చేస్తారన్నది కూడా ఆఫ్టర్ కాలింగ్ ఫర్ ద మెరిట్ ఇస్తారని చెప్తున్నారు. తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అంటే సిబిటి రిజల్ట్ కానీ, అడ్మిట్ కార్డ్ కానీ, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, వాళ్ళ ఏజ్ ప్రూఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్లాలన్నది దీని యొక్క సమరీ. మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనము ఈ నోటిఫికేషన్లో కవర్ అయ్యే స్కేల్ లెవెల్స్ చూస్తే అంటే పే స్కేల్ లెవెల్స్ చూస్తే లెవెల్ 2 నుంచి లెవెల్ 9 వరకు ఇవ్వబడ్డాయి. లెవెల్ 2 నుంచి లెవెల్ 10 వరకు కవర్ అయ్యాయి. అంటే ఈ బేసిక్స్ అనేవి 19,900 నుంచి 56,100 వరకు స్టార్టింగ్ పే స్కేల్ ఉన్నాయి. ఆ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈ బేసిక్ స్కేల్ మీద ఇమాల్యుమెంట్స్తో కలిపి శాలరీస్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇది పాన్ ఇండియా కాబట్టి అందరూ అంతటా కూడా ఎలిజిబుల్ అవుతారు. అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. అండ్ ఇట్స్ లైక్ 3rd July ఈజ్ ద లాస్ట్ డేట్. మర్చిపోవద్దు. గివ్ ఇట్ ఏ ఛాన్స్ బికాస్ సిబిటి సీమ్స్ టు బి ఈజీ, సింపుల్. అందరూ కూడా ఈ అవకాశాన్ని ట్రై చేస్తారని. ఆల్ ద బెస్ట్. ఇలాంటి సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ కరియర్ మిత్ర. మీకు నోటిఫికేషన్స్ అన్నవి చాలా హ్యూజ్ ఉన్నాయి కూడా. కరియర్ మిత్రాలో మీకు సమరీగా చాలా బ్రీఫ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయబడతాయి. సో ప్లీజ్ ఫాలో ద ఛానల్ కరియర్ మిత్ర అండ్ ఆల్సో లాగ్ ఇన్ అండ్ రిజిస్టర్ ఇన్ టు ద careermitra.in వెబ్సైట్. థ్యాంక్ యూ.